భారతదేశం 25 భారతదేశం సంక్షేమ యంత్రాంగం. సంక్షేమ అంశాలు, రాజ్యాంగపరమైన అవకాశాలు. ఉపోద్ఘాతం. భారతదేశం సంక్షేమ యంత్రాంగం, జాతీయ ఎస్సీ కమిషన్, రాష్ట్రాల షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్డ్ తెగల కమిషన్, జాతీయ ఎన్టీ కమిషన్, జాతీయ బీసీ కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మైనారిటీ కమిషన్, జాతీయ బాలల హక్కుల సంరక్షణ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, రాష్ట్ర స్థాయి కమిషన్స్. 26 భారత రాజ్యాంగం నూతన సవాళ్లు, ఎదురవుతున్న సమస్యలు. ఉపోద్ఘాతం. భారతదేశంలో అంతర్రాష్ట్ర వివాదాలు, న్యాయ సమీక్షాధికారం, అవిశ్వాస తీర్మానాలు, ప్రభుత్వాల పతనం, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం, కొలీజియం వ్యవస్థ, రాష్ట్రపతి పరిపాలనా విధింపు, సంక్షోభాలు, కామన్ సివిల్ కోడ్. భారతదేశం ఎన్నికల సంస్కరణలు, సమస్యలు, న్యాయ వ్యవస్థ, జవాబుదారీతనం, కులం. 27 జవాబుదారీతనం, సంక్షోభాల నివారణ, శాసనసభ నిర్మాణం, ప్రత్యేకతలు, జవాబుదారీతనం, రాజ్యాంగ సవరణలు, రాజ్యాంగ సవరణ బిల్లులు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సమాచార హక్కు చట్టం, కేంద్ర సమాచార హక్కు చట్టం 2005, వినియోగదారుల హక్కు చట్టం, లోక్పాల్, లోకాయుక్త. భారతదేశంలో పరిపాలనా సంస్కరణలు, రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్. 28 షెడ్యూల్డ్ ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ జాతులు, షెడ్యూల్డ్ తెగల పరిపాలన, ఆదివాసీ ప్రాంతాలు. ఉపోద్ఘాతం. షెడ్యూల్డ్ ప్రాంతాల ప్రకటన, 5 మరియు 6 షెడ్యూళ్ల మధ్య గల ప్రధాన వ్యత్యాసాలు, 6వ షెడ్యూల్ నిబంధనలు. 29 సమకాలీన అంశాలు. ఉపోద్ఘాతం. గవర్నమెంట్ మరియు గవర్నర్స్, శ్రీకృష్ణ కమిటీ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, ముఖ్యాంశాలు, జాతీయ సమైక్యత, ప్రాంతీయవాదం, ఉపప్రాంతీయవాదం, నూతన రాష్ట్రాల డిమాండు. ఇవన్నీ భారత రాజకీయ వ్యవస్థ అనుసారంగా 1 నుంచి 29 వరకు గల కరికులం ఏవేవి ఎలా చెప్పబడినయో వివరించబడడం జరిగింది. ఒక్కొక్క అంశము కూలంకషంగా